వెల్కమ్ బ్యాక్ టు మెహర్ గేర్ హెడ్ ఛానల్. ఇక్కడ కనబడుతుంది బ్యూటిఫుల్ కలర్. కొత్తగా స్కోడా వాళ్ళు ఈ యొక్క అప్డేటెడ్ న్యూ స్లావియాకి తీసుకురావడం జరిగింది. చాలామంది ఇప్పటికీ ఆ ఒక వెంటోని కానీ ర్యాపిడ్ని కానీ మిస్ అవుతూ ఉంటాం కదా. సో దానికి ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. ఆ ఒక్క మార్కెట్లో ఫ్రెష్గా అప్డేట్ తీసుకుంది మాత్రము ఈ యొక్క వెహికలే. దీని పేరు ద ఆల్ న్యూ స్లావియా ఫేస్ లిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మేజర్ చేంజెస్ ఏమైనా జరిగాయంటే ఎస్ జరిగినాయి. పర్ఫార్మెన్స్ వైజ్ అది కూడా మనకి అండర్ ద బాన్ ఉంటుంది. ఆ విషయానికి వచ్చేద్దాము. మెయిన్గా ఈ యొక్క వెహికల్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. దాని యొక్క డిజైన్ లాంగ్వేజ్ కానీ డిజైన్ లైన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ బాగా ఇష్టమైనది ఏమైనా ఉంది ఈ కార్లో అంటే దాని యొక్క థర్డ్ సౌండ్. అక్కడ కూడా వద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం దీని యొక్క ఎక్స్టీరియర్ వీళ్ళు మేజర్గా ఎక్కడ చేంజెస్ తీసుకొచ్చారని చూస్తేనైతే నీకు బానెట్ కానీ అండ్ వైపర్స్ ఇవన్నీ మోస్ట్లీ సేమే ఉంటాయి. కానీ మేజర్ చేంజ్ వచ్చేసి నీకు ఈ యొక్క హెడ్లైట్ లోపల నీకు వీళ్ళ డిఆర్ఎల్ సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు స్ప్లిట్ లైట్స్ లాగా తీసుకురావడం జరిగింది. ఏదైతే గ్రిల్ కనబడుతుందో ఆ ఒక గ్రిల్ మధ్యలో కూడా వీళ్ళు క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక టచ్ ఆఫ్ లగ్జరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నీకు కొత్తగా దీనికి కెమెరా కనబడుతుంది. ఎందుకు ఇస్తున్నారంటే ఈ యొక్క 2026 ఫేస్ లిఫ్ట్ ఉందో దీంట్లో మనకి 360 డిగ్రీ కెమెరా వేయడం వల్ల మనకి కెమెరా ఇక్కడ ORVM స్కాన్ బ్యాక్ సైడ్ కూడా కనబడుతూ ఉంటుంది. అండ్ కింద చూస్తున్నైతే దీన్ని లోవర్ బంపర్ ఏదైతే ఒక ప్లాస్టిక్ ఇన్సర్ట్ ఉంటుందో దాని డిజైన్ కూడా వీళ్ళు మార్చడం జరిగింది. అండ్ ఫ్రంట్ చూస్తున్నైతే నీకు కింద కంప్లీట్గా క్రోమ్ ఇన్సర్ట్ అయితే ఇస్తున్నారు. చాలా నీట్గా కనబడుతుంది. నీట్గా మెయింటైన్ చేస్తే కంప్లీట్ కార్ అంతా నీకు ఒరిజినల్ బాడీ కలర్లో అయితే మనకి ఒక వెహికల్ కనబడుతుంది అన్నమాట. చూడడానికి మాత్రం చాలా లగ్జరియస్గా ఉంది. దీనికి బ్యాడ్ వర్షన్ కూడా ఉంది మాంటే కార్లో. దాని తర్వాత వీలైతే అది కూడా చూపిస్తాను. LED ఫాగ్ లైట్స్ కూడా ఇయడం అయితే జరుగుతుంది. బేసిక్గా దాని దూరం నుంచి చూస్తే ఎయిర్ కర్టన్లా కనబడుతుంది కానీ కాదు. ఇక్కడ వాళ్ళు LED ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిజైన్ వైజ్ అయితే మాక్సిమం సేమ్ అనిపిస్తుంది. నీకు మళ్ళీ కింద నీకు ఫ్రంట్ పార్కింగ్ సెంటర్స్ కూడా వీళ్ళు ఈ యొక్క న్యూ స్లావియాలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీని యొక్క మెయిన్ సైడ్ ప్రొఫైల్ ఎక్కడైతే క్యారెక్టర్ ఉందో ఆ సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ యొక్క వెహికల్ చూస్తేనైతే వీళ్ళు కొత్తగా ఈ యొక్క అలై డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి డైమండ్ కట్ అలైస్ అయితే ఇస్తున్నారు అన్నమాట. డ్యూయల్ టోన్ది. అండ్ ఇక్కడ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 205/55 R16 ఇంచ్ టైర్స్ అయితే మనకి ఈ యొక్క స్లావియా అయితే రావడం జరిగింది. సైడ్కి స్కోడా బ్యాడ్జింగ్, మధ్యలో మొత్తం గ్లాసీ క్రోమ్ అండ్ క్రోమ్ ఇన్సర్ట్ అయితే ఉందన్నమాట. సైడ్కి ఓఆర్విఎం కూడా మనకి బాడీ కలర్ ఉంటుందో అదే కలర్తో ORVM ఇవ్వడం జరిగింది అనమాట. కింద డోర్ క్లాడింగ్ లాంటిది ఏం లేదు. ట్రెడిషనల్ హ్యాండిల్ విత్ అమేజింగ్ క్రోమ్ ఇన్సర్ట్ అండ్ రిక్వెస్ట్ సెన్సర్ బటన్ కూడా ఉంది. థర్డ్ సౌండ్ ఉందమ్మా. ఈ యొక్క థర్డ్ సౌండ్ గురించి ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు చాలా ఇష్టమైంది ఈ కార్లో ఇదే. ధట్ ఇట్లా మూసుకుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే నీకు A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ ఉంది. C పిల్లర్ ఎలా ఫ్లోట్ అవ్వకుండా వెనకకి వెళ్ళిపోయింది. అండ్ బాడీ లైన్స్ మాత్రం సేమే. అమేజింగ్ క్యారెక్టర్ క్యారీ చేస్తూ ఉంటాయి. అండ్ ఏరోడైనమిక్గా ఈ యొక్క కార్కి ఎక్కువగా హెల్ప్ చేసేది ఈ యొక్క డిజైన్ ఎలిమెంట్సే. పైన చూస్తున్నైతే మనకి మూన్ రూఫ్ అయితే కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి షార్క్ ఫిన్ యాంటీనా, అది కూడా కంప్లీట్గా గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే వీళ్ళు ఇవ్వడం జరిగారు. అండ్ దీని యొక్క రేర్ సెక్షన్ చూస్తున్నైతే ఇక్కడ వీళ్ళు టెయిల్ లైట్స్ విత్ సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడ్డానికి మాత్రం చాలా నీట్ అండ్ క్రిస్ప్గా అయితే వెహికల్ కనబడుతుంది. ఎక్కడికక్కడ షార్ప్ లైన్స్ అయితే ఉంటాయి. లోపల చూస్తే కొంచెం జూమ్లో నీకు చిన్న డిజైన్ కూడా కనబడుతూ ఉంది. బాగా లైట్ పడితేనే కనబడుతుంది, లేకపోతే కనబడదు. అండ్ మధ్యలో వచ్చేసి స్కోడా బ్యాడ్జింగ్కి వీళ్ళు సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ లాగా వాడారు. దాని మీద కూడా లైట్గా 3D డిజైన్ ఉంది. అండ్ మిగతా స్కోడా బ్యాడ్జింగ్ అంతా నీకు క్రోమ్ ఎలిమెంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నీకు దాని యొక్క రివర్స్ కెమెరా ఇవ్వడం జరిగింది. పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. కింద మళ్ళీ లగ్జరీ లైన్ యాడ్ చేయడానికి వీళ్ళు క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇస్తున్నారు. లోవర్ బంపర్ అలాంటివి ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇన్ ఒరిజినల్ కార్ కలర్లోనే కంప్లీట్గా బాడీ కలర్ సింగిల్ కలర్లో అయితే మనకి వెహికల్ అవైలబుల్ ఉంటూ ఉంటుంది. కింద మాత్రం మనకి అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళు రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బ్రేక్ లైట్ అండ్ లైన్స్ కనబడుతుంది కదా, డీఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మనము ఇది ఓపెన్ చేద్దాం. హైడ్రాలిక్ ఏం కాదు కానీ అమేజింగ్ స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు వేసేసినాం కదా, జస్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది. స్ప్రింగ్ యాక్షన్తో ఇదంతా పనిచేస్తూ ఉంటుంది. వెనుక చూస్తున్నది ఎటువంటి చేంజ్ లేదు. కింద వచ్చేసి మనకి స్పేర్ వీల్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. అండ్ మనకి కావాల్సిన టోయింగ్కి లేకపోతే మనం లిఫ్ట్ చేయడానికి కావాల్సిన కిట్ అంతా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మెయిన్గా చాలా మటుకు కంపెనీస్లో ఇది తీసేయడం జరుగుతుంది అన్నమాట వెయిట్ రిడక్షన్ కోసం. వీళ్ళు అలాగ ఏం చేయలేదు. నీట్గా క్లోజ్ చేసేసి చాలా బ్యూటిఫుల్గా అయితే వెహికల్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. యా, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీని యొక్క ఇంటీరియర్ పోదాం. ఇంటీరియర్లో యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే మనము రీసెంట్గా చూసాం కదా కుషాక్ ఫేస్ లిఫ్ట్లో ఏవైతే వీళ్ళు ఇన్ఫర్టైన్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చేంజెస్ తీసుకొచ్చారో ఆ చేంజెస్ అండ్ రేర్ సీట్లో ఏదైతే వీళ్ళు ఆ కార్కి మసాజర్ ఇచ్చారో దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఫ్రంట్ రో నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇంటీరియర్ చూసుకుంటేనైతే నీకు మేజర్ చేంజెస్ ఏం రాలేదు కానీ డోర్ ప్యానల్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. చాలా ప్రాక్టికల్ డోర్ ప్యానల్ అని చెప్పుకోవచ్చు.
ఫేవరెట్ థింగ్ అంటే ఈ యొక్క గ్రిప్ చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంటీరియర్లో కలర్స్ కూడా ఏం చేంజ్ కాలే. సో ఈ యొక్క వెహికల్లో మేజర్ చేంజ్ ఎప్పటి నుంచో అందరూ కావాలనుకుంటుంది దాని యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రిప్లేస్మెంట్. ఇక్కడ చూసినైతే నీకు దీనికంటే చాలా పెద్ద డిస్ప్లే తీయడం జరిగింది. 26 సెంటీమీటర్స్ అయితే మనకి దీని యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ నీకు ఏదైతే లేఅవుట్ కనబడుతుందో మోస్ట్లీ హై ఎండ్ జర్మన్ కార్స్ కి నీకు ఈ లేఅవుట్ కనబడుతుంది. అది ఆ ఎండ్ టు ఎండ్ స్క్రీనే ఇచ్చారు. ఈ రైట్ సైడ్ కార్నర్ కి ఫ్యూయల్ మీటర్ అనమాట, ఇది మాత్రం మారదు. ఆ లెఫ్ట్ సైడ్ కార్నర్ కి మాత్రం మనకి టెంపరేచర్, ఆయిల్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది పర్మనెంట్ గా డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ నీకు ఏదైతే ఈ యొక్క డిస్ప్లే కనబడుతుందో దీంట్లో వీళ్ళు టర్న్ ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మ్యాప్స్ పెట్టినప్పుడు మనకి డైరెక్షన్ చూపిస్తుంది కదా, అది కూడా మనకి డిస్ప్లే అవుతుంది. నీకు ఈ లేఅవుట్ నచ్చలేకపోతే ఈ యొక్క లేఅవుట్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు అక్కడ రేంజ్ ఇంకా అక్కడ 0 వచ్చినాయి కదా, అట్లా నువ్వు కావాలంటే ఇట్లా డైల్స్ పెట్టుకోవచ్చు. చాలా అమేజింగ్ ఉంది చూడడానికి కూడా. ఈ ఒక్క దానికోసమైనా మనం కొనాల్సి ఉంటుంది. కాకపోతే టాప్ 2 మోడల్స్లో మనకి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద అమేజింగ్ ఐ క్యాచింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఈ కార్లో. ఇక్కడ చూస్తున్నైతే న్యూ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఇది 25 సెంటీమీటర్స్. దీంట్లో మనకి ఆబ్వియస్గా ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే వైర్లెస్ తీయడం జరిగింది. బేస్ వేరియంట్ నుంచి వీళ్ళు ఒకటి మాత్రం తీయలేకపోతున్నారు, ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఏసీ యూనిట్ సెక్షన్ కనబడుతుందో అది మాత్రం సేమ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నైతే నీకు సేమ్ గేర్ నాబ్ అంతా యాజ్ ఇట్ ఈస్. సీట్ వెంటిలేషన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పక్కన 12 వోల్ట్ సాకెట్ ఉంది. మనకి గ్లో బాక్స్ లో కూడా ఎటువంటి చేంజ్ అయితే తీసుకురాలేదు. ఇక్కడ మనం కూలింగ్ చేసుకోవచ్చు. పైన చూస్తున్నైతే మనకి IRVM కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ మనకి EPB లాంటివి ఏం లేవు. మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేకే అండ్ హ్యాండ్ రెస్ట్ కానీ ఎవ్రీథింగ్ కానీ సేమ్ టు సేమ్ మాత్రమే. ఈ డాష్ బోర్డ్ ఆల్రెడీ ఎంతోమంది చూసే ఉంటారు. ఓనర్స్ ఎవరైనా ఫీల్ అవ్వాలి అనుకుంటేనైతే కేవలం దీని గురించి ఫీల్ అవ్వాల్సిందే తప్పించి హెడ్ లైట్స్ పాదంలో కూడా చాలా నీట్ అండ్ గుడ్ లుకింగ్ ఉంటాయి. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వెనక రోకి వెళ్ళిపోయి వెనక వాళ్ళు ఏదైతే మసాజ్ సీట్స్ ఉన్నాయో దాని ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెక్ చేద్దాం. మనం ఈ యొక్క వెహికల్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం, లోపలికి వచ్చేసేయండి. సో ఇన్సైడ్ లోపలికి వచ్చేసాను. ఎటువంటి మేజర్ చేంజెస్ లేవు కాబట్టి సీటింగ్ కంఫర్ట్ కానీ, లెగ్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ యాజ్ ఇట్ ఈస్ కనబడుతూ ఉంటాయి. థై సపోర్ట్ కూడా. ఇక్కడ నీకు కొత్తగా కనబడేది ఏమైనా ఉంది అంటే ఇక్కడ నీకు 2 బటన్స్ అయితే ఇస్తున్నారు కదా. సో ఇవి వెంటిలేషన్ అనుకుంటారేమో, కాదు మసాజింగ్ అన్నమాట. నేను ఒకసారి నా పక్కన ఉన్న సీట్కి యాక్టివేట్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ కొన్ని లేస్తున్నాయి. సో మనకి బ్యాక్ సపోర్ట్కి అయితే ఇది మంచిగా మసాజ్ చేయడానికి మాత్రం వీళ్ళు ఈ యొక్క మసాజ్ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కార్లో. సో మనకి ఈవెన్ దీనికి కొంచెం SUV లుక్లో ఉన్న మన కుషాక్లో కూడా మనం ఈ యొక్క ఆప్షన్ చూసాము. అండ్ వెనక ఇంకా మేజర్ చేంజెస్ ఏం లేవు. ఇక్కడ 2 టైప్స్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు, ఈవెన్ బిఫోర్ కార్స్ కూడా ఉంటాయి. సో ఇది దీని యొక్క అప్డేట్. మేజర్ అప్డేట్ చెప్పినా చూడు, ఎక్కడైతే డ్రైవర్స్ అలా ప్రేమలో పడిపోతారో ఆ ఒక్క మెయిన్ ఏరియా బానెట్ కింద ఉంది. బానెట్ ఓపెన్ చేశారు. సో బేసిక్గా ఈ యొక్క కార్లో పవర్ ఫిగర్స్లో తేడా రాలేదు, కానీ మెయిన్గా వీళ్ళు గేర్ బాక్స్ అయితే రిప్లేస్ చేయడం జరిగింది అన్నమాట, మార్చడం జరిగింది. ఇక్కడ చూస్తేనైతే మనకి ఇక్కడ ఏదైతే వెహికల్ ఉందో స్లావియా, ఈ స్లావియాలో వీళ్ళు ఏం చేశారంటే 1 లీటర్ ఇంజన్ ఉంటుంది కదా, 1 లీటర్ ఇంజన్లో వీళ్ళు మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు. అదే కాకుండా 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే మనకి స్కోడా స్లావియా 1 లీటర్ ఇంజన్ అయితే రావడం జరిగింది. అండ్ ట్రెడిషనల్గా ఏదైతే మనకి 1.5 లీటర్ ఇంజన్ ఉందో, ఎవరికైతే చాలా ఫేవరెట్ కార్ ఉందో దాంట్లో ఎటువంటి మాన్యువల్ లేదు. కాకపోతే ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్న 7 స్పీడ్ DSD అయితే మనకి ఆ ఒక 1.5 TSI అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ లేఅవుట్ అంతా జస్ట్ నీకు గేర్ బాక్స్లో మాత్రమే ఆ చేంజ్ అనేది కనబడుతుంది. వన్స్ ఒకసారి థర్డ్ సౌండ్ వినండి ఇక. సో ఇది ఈరోజు మనం చూసిన రివ్యూ. అండ్ ఈ యొక్క కార్ని మనము డ్రైవ్ చేసిన మోస్ట్లీ చేస్తాం అనుకో, వీళ్ళు ఇంకా డేట్స్ ఏం చెప్పలేదు. కాకపోతే దీన్ని ఆల్రెడీ కుషాక్లో నేను డ్రైవ్ చేయడం జరిగింది. మేజర్గా మనకి ఏంటంటే టర్నింగ్స్లో అక్కడిక్కడ తేడా రావచ్చు, ఎందుకంటే ఇది సెడాన్ అనేది ఒక కాంపాక్ట్ SUV కాబట్టి. స్కోడా కార్స్ కొనాలంటే అదొక మైండ్ సెట్లో ఏమైపోయిందంటే చాలా కాస్ట్లీ కారు, నా ప్యాంట్లు జినిగిపోతే పైసలు అయిపోతాయి అని ఒక డెల్యూజన్లో ఉంటాం. కాదు, ఎప్పుడు నుంచో వీళ్ళ యొక్క ఓనర్షిప్ ఏవైతే అడ్వాంటేజెస్ ఉంటాయో అవి మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ కార్తో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4 ఇయర్స్ స్టాండర్డ్ వారంటీ ఇస్తున్నారు. అండ్ 4 ఇయర్స్ వరకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తారు. అండ్ 4 ఫ్రీ సర్వీసులు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా నీకు పీస్ ఆఫ్ మైండ్ అని కూడా ఉంటుంది. మనం షోరూమ్కి వెళ్ళిపోయాం ఇంకో, నీకు ఆ పీస్ అనేది తప్పకుండా దొరుకుతుంది. ఎప్పుడైనా ఒకసారి షోరూమ్కి వీలైతే వెళ్ళి ఆ ఒక్క అడ్వాంటేజెస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఈ కార్ని నడపడానికి వేరే కార్ని నడపడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గో ఫర్ అ టెస్ట్ డ్రైవ్. ఈ ఒక వెహికల్ ఎంత స్ట్రెంత్ ఉంది అని తెలుసుకోవడానికి GN క్యాప్ గురించి మాట్లాడలే. GN క్యాప్లో చిల్డ్రన్కి 5 స్టారే అండ్ అడల్ట్ కూడా 5 స్టారే.
ఒక కార్లో నీకు బేసిక్ అయితే 10 కలర్లు అయితే స్కోడా ఆఫర్ చేస్తుంది. అది కాకుండా ఇక్కడ నీకు ఏదైతే కనబడుతుందో ఇది ఒక కొత్త కలర్ ఆర్టిక్ సిల్వర్ అని పిలుస్తున్నారు. ఇది కాకుండా క్యాపుచినో బీజ్ అని వీళ్ళు ఒక కలర్ తీసుకొచ్చారు. ఇక్కడ ఎక్కడ పెట్టలేదు, కాకపోతే బీజ్ అంటే మీకు తెలిసిందే. ఈ లోపల నీకు ఏదైతే కలర్ కనబడుతుందో మోస్ట్లీ ఆ ఒక్క షేడ్లో ఉండొచ్చేమో, ఇక్కడ ఎక్కడ లేదు. కానీ మోస్ట్లీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు చూడాలి, లేకపోతే మన నియర్ బై షోరూమ్స్కి వస్తేనే చూడాలి. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మోస్ట్లీ ఒక కార్ చాలా మందికి ఫేవరెట్ అని ఎంతోమంది ఆల్రెడీ కొన్నారు. మీ యొక్క మెయిన్ ఎక్స్పీరియన్స్ మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మేజర్గా ఈ యొక్క కార్లో ఏవైతే ఉన్నాయో నీ కార్లో ఏం లేదని మిస్ అవుతున్నావు దీంతో కంపేర్ చేస్తే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.